సార్ దాదాపు 10 నెలల కాలం సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉందంటారు? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుందంటే మాకు పింఛన్ అనేది 60,000 దాటాయి కాబట్టి సక్రమంగా ఇస్తున్నారు. హ్మ్. ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తున్నారు. హ్మ్. అదే అర్లీ మార్నింగే మళ్ళీ 7కి అలా తెచ్చిస్తున్నారు. అవును. మనకి ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. హ్మ్. ఖచ్చితంగా ఇస్తున్నారు. బాగా వస్తుంది. మాకు అంతవరకు మేలే. జగన్మోహన్ రెడ్డి గారు నేను 250, 250 పెంచినా మా ప్రభుత్వమే బాగుంది. మేము ఎంతో చేసాం. అవును, వాళ్ళు 250, 250 పెంచుకుంటా పోయారు. వీళ్ళు ఒకేసారి 4,000 ఇచ్చారు కదా. ఆయన ఆ రోజు ఏం చెప్పారు, అవును. నేను 3,000 ఇస్తానని చెప్పారు. 2,000 నుంచి 3,000 ఇస్తాను చేస్తాడు. ఆ. కానీ ఆయన అటు చేయలే. హ్మ్. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చాడు ఆయన. హ్మ్. అట్లా కాకుండా నేరుగా 4,000 రూపాయలు ఇచ్చాడు. అందరికీ అందుబాటులో ఉంది. బాగానే ఉంది ప్రస్తుతం. అట్లాగే రోడ్లని గాని, లేతే అభివృద్ధిని గాని, పరిశ్రమలు, ఉద్యోగాలు గతంలో అసలు ఏమన్నా జరిగిన దాఖలాలు ఉన్నాయా సార్? లేవు. ఆ. ఇదే బాగుంది. ఇదే బాగుంది. మాకున్న ఎమ్మెల్యే గారు, మాది కావలి. హ్మ్. మాకున్న ఎమ్మెల్యే గారు హ్మ్. చాలా బాగా పనిచేస్తున్నాడు. హ్మ్. టైం పడుతుంది ఇంకా. అంతా ఒకసారి డెవలప్మెంట్ కాదు ఇది. ఎక్కడైనా కాదు. పథకాలైనా కొద్దిగా ఆ, టైం మెయింటైన్ మొత్తం ఏదైనా టైం చేస్తారు. పడుతుంది. ఆ. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఇవ్వాలంటే చిన్న పని కాదు అది. అవును. నాకు ఎన్నో లెక్కలు వేయాలా, చేసుకోవాలా, టైం పడుతుంది. అవును.